ఈ రోజు మన రివ్యూ చేయబోయే సినిమా బాపు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలంగాణ వాతావరణంలో తెరకెక్కింది. అందరి దృష్టిని ఆకర్షించిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు అసలు విషయం, సినిమా హిట్ అయిందా, మరో బలగంలా ప్రజల మనసులను గెలుచుకుందా? ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. తెలంగాణలోని జమ్మికుంట ప్రాంతం, అక్కడి రైతు మల్లన్న అప్పుల కష్టాలతో ఉంటాడు. కుటుంబాన్ని గడిపేందుకు పెట్టుకున్న ఆశలు కొడుకు చేతకానితనంలో మాయమైపోతాయి. ఆ దెబ్బకు అతను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కానీ అతని తండ్రి రాజన్న తాను చనిపోతే కుటుంబం బాగుంటుందని చెబుతాడు. ఇలా కుటుంబం రాజన్న మృతికి ఎదురు చూడటం, కానీ ఆయన చనిపోకపోవడం, తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. బాపుని బలగంతో పోలుస్తున్నారు. కారణం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో ఉండటమే కాక ఇద్దరిని చుట్టూ చావు అనే కాన్సెప్ట్ తిరగడమే. కథ ఎమోషనల్ పాయింట్ నుంచి ప్రారంభమై కాస్త డ్రామా, హాస్యం మిళితం చేసి నడుస్తుంది. కానీ స్క్రిప్ట్ కొన్ని చోట్ల బలహీనంగా మారుతుంది. రియాలిటీకి దగ్గరగా తీస్తానన్న దర్శకుడు చాలా చోట్ల ఓవర్ డ్రామా ఇచ్చారు. తండ్రిని చంపాలని కుటుంబం ఎదురు చూడటం, ఇది ప్రేక్షకులకు కాస్త అభిప్రాయ బాధాన్ని కలిగించొచ్చు. అయినా కామెడీగా బాగా వర్కౌట్ అయింది. కొన్ని సన్నివేశాలు నవ్విస్తే, కొన్ని ఆలోచింపచేస్తాయి. క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులకి ఊహించినట్టుగే కానీ ఉంది. బ్రహ్మాజీ సహజంగా అద్భుతంగా నటించాడు. సుధాకర్ రెడ్డి తనదైన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆమెని పాత్రకు తగ్గట్టు నటించింది. ధన్య బాలకృష్ణ డీ గ్లామర్ లుక్ తో మెప్పించింది. రచ్చరవి, గంగవ్వ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక పరంగా చూసుకుంటే సంగీతం ఆర్ఆర్ ధ్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కానీ పాటలు కాదా ఫ్లోన్ బ్రేక్ చేశాయి. ఇక సినిమాటోగ్రఫీకి వస్తే తెలంగాణ పల్లెటూరు వాతావరణాన్ని వాసు పెండం అద్భుతంగా చూపించాడు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమాకి మరింత క్రిస్ప్ గా చేసుకుంటే బాగుండేది. నిర్మాతల విలువ మంచి స్థాయిలో ఉన్నాయి. ఫైనల్ గా బాపు మూవీ నుంచి భావోద్వేగం చిత్రం, కానీ బలగం రేంజ్ అంతా పవర్ఫుల్ కాదు. కొన్ని బలమైన సన్నివేశాలు, బ్రహ్మాజీ, సుధాకర్ రెడ్డి అద్భుత నటన ఈ సినిమాకి ప్లస్సే. క్లైమాక్స్ కాస్త బలహీనంగా అనిపించిన రైతు సమస్యలు, కుటుంబ ఎమోషనల్ ఉన్నాయనే విషయాలు ఆకట్టుకున్నాయి. మీరు ఈ సినిమా చూసారా? మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్నివి చూడాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.